Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ రంగే కమలా గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ, ఇప్పుడు ఎక్కువగా మన ఇంట్లో అంటే చినిగిపోయిన బెడ్షీట్లు కానీ బొంతలు చేపలు ఇలాంటివి ఉంటాయి కదా, అది చినిగిపోయినప్పుడు అలానే కుట్టుకొని వాడడం అలాంటివి చేస్తూ ఉంటారు. సో అలా చేయొచ్చా చేయకూడదమ్మా? అస్సలు చేయకూడదమ్మా. చిరిగినటువంటిది, ఆ పగిలినటువంటి అద్దము ఇలాంటివి ఇళ్లలో పెట్టకూడదని చెప్పేసి మన వాళ్ళు చెప్తుండేవాళ్ళు. అద్దం పగిలిందంటే వెంటనే బయట వేసి ఇంకొక అద్దం కొనుక్కోండి అని చెప్పేసి. అదేవిధంగా ఈ బొంతలు కానీ ఇవి కానీ ఒక్కోసారి చిన్నగా కొసలు కాలుతూ ఉంటాయి. దీపాలు పెట్టుకునేవాళ్ళు పూర్వం. తర్వాత చిరిగిపోతుంటాయి, ఎలుకలు కొడుతుంటాయి. కొన్నాళ్ళు మనం వాడం వాటిని, ఎక్కడో పెడతాం. ఈ బంధువులు వచ్చినప్పుడు, పండగలు వచ్చినప్పుడు తీసినప్పుడు ఏంటంటే మనకు ఇళ్ల ముందరికి వచ్చేవాళ్ళు పాపం చాలామంది ఉంటారు. చలికాలంలో వస్త్రదానం అంత గొప్పది ఇంకొకటి లేదు. అన్నదానం తర్వాత వస్త్రదానం ఇచ్చేటువంటిది. అందుకని వేసుకున్న నీడీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరికి కావాల్సి ఉన్నదో వాళ్ళకి మనకు పొట్టిగా అయినటువంటి బట్టలు కానీ కొంచెం చిరిగినటువంటి బట్టలు కానీ ఇస్తే వాళ్ళకి అసలే లేకుండా వణుకుతూ పడుకుంటారు. అందుకని చెప్పేసి ఈ బట్టలు వాళ్ళకి ఇచ్చివేయచ్చు. తర్వాత ఈ రోజులలో ఏది చేయకూడదో వాళ్ళు అది చేస్తున్నారు. ఈ చిరిగిపోయిన బట్టలు, చిరిగిపోయిన వాటిలో పడుకోవడమే కాదు, చిరిగిపోయిన బట్టలు పడుకున్నామంటే మన ఇంట్లో మన బెడ్రూమ్లోకో మన రూమ్లోకో వస్తేనే తెలుస్తుంది అది చిరిగిపోయిందని. కానీ నేను చిరిగిపోయింది వేసుకుంటాను ఏమవుతుంది చూడు అని రోడ్ల మీద చిరిగిపోయిన ప్యాంట్లు, చిరిగిపోయిన షర్ట్లు చింపుకొని మరీ వేసుకుంటున్నారు. వీళ్ళు వేసుకోవడం వల్ల మేమెందుకు వేసుకోం, మేము కూడా జీన్ ప్యాంట్లు వేసుకుంటున్నాం కదా అని ఆడపిల్లలు కూడా ఆ భుజాల మీద చింపుకొని, తర్వాత వీపులో చింపుకొని, తొడల మీద చింపుకొని వాళ్ళు కూడా తిరుగుతున్నారు. దానివలన దరిద్ర దేవత వెంట వస్తూ ఉంటుంది. మృత్యుదేవత వచ్చినట్టు దరిద్ర దేవత వస్తూ ఉంటుంది. అందుకని ఎంత సంపాదించినా ఏది చేసినా మానసిక సుఖం లేదు ఈ మధ్య చాలామందికి. అప్పుడు 1,00,000కి ఎన్ని సున్నాలో తెలియదు మా చిన్నప్పుడు. కానీ ఇప్పుడు చిన్న పిల్లవాడిని, 5వ తరగతి పిల్లవాడిని అడిగా కూడా స్కూల్లో వేస్తే నాకు 1,00,000 ఫీజు కట్టారంటున్నాడు వాడు. అందుకని చెప్పేసి సంపాదిస్తున్నారు, ఇళ్లలో ఉంటున్నారు, తింటున్నారు, కానీ సుఖం అనేటువంటిది ఎవరి ముఖాల్లో కనిపిస్తలేదు. హ్యాపీగా ఉన్నామని చెప్పేసి ఎవరు కూడా గుండె మీద చేయబెట్టుకొని చెప్పడం లేదు. దీనికి కారణం ఏంటంటే, నాకు ఇంతకుముందు చూసేవాళ్ళు ఆడవాళ్ళు కూడా ఈ అది ఓణీలాగా లంగాలాగా రెండింటికి అతుకులు పెట్టేసి అవి కట్టుకుంటున్నారు, లంగా ఓణి టైప్ అని చెప్పేసి. తర్వాత మనకు చార్మినార్ దగ్గర అక్కడ తూకం వేసి అమ్ముతుంటారు. ఇటువైపు ఎప్పుడైతే చిరుగుతుందో కొంగు దగ్గర దాన్ని 2 మధ్యలోకి కొంగులోకి చింగుల్లోకి వచ్చేటట్టు చేసి కుచ్చిళ్ళల్లో దాన్ని చీరలాగా చేస్తారు. అవి మిగతా అలాంటిదే చీర మనం బయట కొంటే 300 రూపాయలు అయితే వాడు అక్కడ 30 రూపాయలకి 50 రూపాయలకి ఇస్తాడు. అలాంటివి లేని వాళ్ళు పాపం కొనుక్కొని వాళ్ళు వేసుకుంటే పర్వాలేదు. ఉన్నవాళ్ళు కూడా అది స్టైల్ అని చెప్పేసి అక్కడికి పోయి తూకం మీద చీరలు కట్టుకుంటున్న వాళ్ళని నేను చాలామందిని చూశాను. ఏంటిది అంటే చౌక చీరలు, ఇక్కడ 2 చీరలు కొనుక్కునే బదులు మాకు అక్కడ 5 చీరలు వస్తున్నాయని చెప్తున్నారు. ఆ చీరలు వస్తున్నాయి కరెక్టే, కానీ దాంతోపాటు మనకు దరిద్రం కూడా వస్తున్నాయని వాళ్ళకి తెలుసుకోవడం లేదు. కానీ ఈ చీరలు కానీ తర్వాత బ్లౌజుల మీద ఎక్కడైనా చిరుగు తెచ్చేస్తే పూర్వకాలం వాళ్ళు ఆ టంకం వేసి ఒక బట్ట వేసి పాపం ఎవరికైనా అతకబెట్టేసి వాళ్ళు వేసుకుంటారు. వాళ్ళకి అసలే లేదు, లేనెత్త కంటే ఏదో గుడ్డెత్త మేలు అన్నట్టు అసలే బట్టలు లేని వాళ్ళకు అవి ఇస్తే పర్వాలేదు. కానీ బట్టలుండి లక్షలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్న బట్టలను షార్ట్ చేసుకుంటున్నారు, షార్ట్ చేసుకున్నటువంటి వాటిని చింపుకుంటున్నారు. ఈ చింపుకొని వేసుకోవడం అనేటువంటిది చాలా మంచి పద్ధతి కాదు. దానివలన అరిష్టాలు అనేకం వస్తుంటాయి. ఆ వస్తున్న అరిష్టాలు వాళ్ళ వెనుక వస్తున్నాయి, కానీ గమనించడం లేదు. కానీ మీరు ఒక నెల రోజులు, ఒక 5-6 నెలలు చిరిగిపోయిన బట్టలతో ఉన్నటువంటి ప్యాంట్ షర్ట్లు వేసుకున్న వాళ్ళను చూడండి. మానేసి ఇప్పుడు టెస్ట్ చేస్తారు డాక్టరు. 6 నెలలు ఇది వాడిన తర్వాత ఇతనిలో మానసిక ప్రవృత్తి ఎట్లా ఉన్నది, లేనప్పుడు ఎలా ఉందని. అట్లానే 6 నెలలు వేసుకోకుండా మీరు ఆ బట్టలు అక్కడ పెట్టి మీరు మామూలుగా మంచి బట్టలు వేసుకొని ఉండండి. చిరిగిపోయిన బట్టలతో 6 నెలలు ఉండండి. మీ గ్రహ దోషాలలో తొందరగా మీకు తేడా తెలుస్తుంది. అందుకని చెప్పేసి అది మంచి పద్ధతి కాదు ఎప్పుడు కూడా. కానీ ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇప్పుడు విపరీతం అయిపోయింది. ఎక్కడ చూసా కూడా అదే ఫ్యాషన్ అయిపోయింది. వాడు కుట్టిన తర్వాత మంచి బట్టను తీసుకొచ్చి చింపుతాను, అనుకోకుండా చిరిగితే అది వేరే మాట. కానీ ప్రత్యేకంగా చిరిగిన దాన్ని వాళ్ళు కట్టుకుంటున్నారు అంటే అది పెద్ద దోషం. అసలు కట్టుకోకూడదు. అది చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు.